హుస్నాబాద్ మండలం జిల్లలగడ్డ గ్రామంలోని గురుకుల బాలుర పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న 9 మంది విద్యార్థుల పైన విచక్షణ రహితంగా దాడి చేసిన సెకండ్ ఇయర్ విద్యార్థులు రామ్ చరణ్, అఖిల్, సంతోష్ టీచర్ క్లాస్ రూంలో క్లాస్ బోధిస్తున్న సమయంలో సెకండ్ ఇయర్ విద్యార్థులు రామ్ చరణ్, అఖిలకు బయటికి పంపించి దాడి చేయడం జరిగిందా అన్నారు. పూర్తిగా సెకండ్ ఇయర్దరు విద్యార్థులకు ఉపాధ్యాయుడు సంతోష్ సహకరించారని ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హుస్నాబాద్ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న 9 మంది విద్యార్థుల పైన విచక్షణ రహితంగా తీవ్రంగా సెకండ్ ఇయర్ విద్యార్థులు రామ్చరణ్, అఖిల్ కొట్టడం జరిగింది. క్లాస్ టీచర్ సంతోష్ క్లాస్ చెప్తుండగా ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు రామ్ చరణ్, అఖిల్ ఒకసారి మీరు బయటికి వెళ్ళండి అని చెప్పడంతో ఆ యొక్క టీచర్ బయటికి వెళ్లిపోవడం జరిగిందని, విద్యార్థులను కాపాడాల్సిన టీచర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు దాడి చేయడానికి సహకరించడం జరిగిందన్నారు. సోషల్ వెల్ఫేర్ బైసురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ తల్లిదండ్రులు ఎందుకు కొట్టారు అని చెప్పి అడగగా సమన్వయం పాటించకుండా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ పిల్లలని ఇక్కడ చదవకుండా చూస్తాము, తల్లిదండ్రులను బెదిరిస్తున్నారా అన్నారు. ప్రిన్సిపాల్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు భద్రతంగా ఉండాల్సినటువంటి విధుల పట్ల బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్ క్లాస్ టీచర్వైన శాఖపరమైన చర్యలు తీసుకొని విధుల నుంచి తొలగించాలని పీడీఏయు ప్రతిజిల్లా ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తున్నాం, లేని యెడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సెల్ ఫోన్ దొంగతనం పెట్టిండు, ఒకసారి ఏటీఎం కార్డు అన్నాడు. ఈ 3 దొంగతనాలల్లా ఏ దొంగతనం చేసిండ్రు మా పిల్లలు మాకు చూపించాలి. ఇక్కడ ప్రిన్సిపాల్ సార్ మాకు సమాధానం చెప్పాలి. మా పిల్లల కొట్టింది, మా పిల్లల సరి అయిన చర్య వాళ్ళని తీసుకోవాలి. వాళ్ళిద్దరిని ప్రిన్సిపాల్ సార్ మాకు సమాధానం ఇంకో కాంప్లిమెంట్ రాలే. బీర్లు దాకుండా టీచర్ని కొట్టిన స్టూడెంట్ 31st రోజు నేను ఉన్న సాక్షి 3000 రూపాయలు ఎందుకు లోపలికి పోతాయి? అలా మాకు ఏదన్నా విధుల్లో నుంచి ప్రిన్సిపల్ తొలగించాలి, వెంటనే హౌస్ మాస్టర్ తొలగించాలి, సంతోష్ సార్ తొలగించాలి. ప్రిన్సిపల్ లోపల ఉండేది నేను డ్యూటీలో ఇద్దరని ఇంకా చాలా మంది వాళ్ళిద్దరు తీసుకొచ్చి మరి వాళ్ళు ఏం చేసి సెల్ ఫోన్ తీసుకొచ్చి మా రూమ్ లో దాచిపోయారు. ఎవరు వాళ్ళ అన్నదే దాచిపోయారు. సమాధానం చెప్పాలి, సమాధానం చెప్పాలి, వెంటనే దీనికి సంబంధించిన కాదు రావాలి, రావాలి, సంబంధించిన వెంటనే మేడనే అయిపోతుంది కదా. కరెక్టేనా మేడం? ఇలా కొడితే ఏమన్నా అయితే వాళ్ళని కొట్టడమే కాకుండా దొంగతనం చేసిన ఒక ప్రిన్సిపల్, ఒక అధికారి, ప్రభుత్వ అధికారి డబ్బులు దొంగతనం వాళ్ళు చనిపోయినా కూడా చెప్పాలి మేడం. స్కూల్లో జిల్లెలగడ్డ స్కూల్లో ఇన్సిడెంట్ జరిగిన దానికి ఇక్కడ విచారణ కోసం హాజరు కావడం జరిగింది. నేను బి మనీల మండల విద్యాధికారి హుస్నాబాద్. అయితే ఈ ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయము. ఇందులో పిల్లలే
అంటే జూనియర్లు సీనియర్లు రోజు వాళ్ళు కలిసి ఉండి రోజు డైలీ యాక్టివిటీస్ లో మంచి బ్రదర్స్ లాగా ఉండే విద్యార్థులే ఈ అనుకోని సంఘటన కారణం కావడం చాలా బాధ అనిపిస్తుంది వాస్తవంగా నాకైతే. మెయిన్ గా ఏంటి అంటే ఆ పిల్లవాడు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కు అటెండ్ అయినప్పుడు దానికి సంబంధించి ఒక సెల్ ఫోన్ తీసుకొని రావడం జరిగింది. అది టీచర్లకు అప్పగించకుండా వాళ్ళ దగ్గరనే దాచి పెట్టడం వల్ల అది ఎవరో తీసుకెళ్లారు, దొంగిలించారనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫలానా విద్యార్థులే అని చెప్పి భావించి వాళ్ళ మీద దాడి చేయడం అనేది అది విచారకరమైన విషయము, బాధాకరమైన విషయము. అది సార్ నోటీస్ కి వచ్చిన తర్వాత, ప్రిన్సిపాల్ గారు నోటీస్ కి వచ్చిన తర్వాత పిల్లలిద్దరిని విచారించి వాళ్ళపైన చర్య తీసుకునే లోపే విషయం బయటికి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళను సార్ని, ప్రిన్సిపాల్ గారిని కూడా పోలీస్ స్టేషన్ పిలిచారు. పిలిచిన తర్వాత సార్ అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఇద్దరు కూడా మైనర్లు కావడం, వాళ్ళ భవిష్యత్తు ఎడ్యుకేషన్ తో ముడిపడి ఉండడం వల్ల వాళ్ళను మందలించి కౌన్సిలింగ్ చేసి పంపించడం జరిగింది. ఏదేమైనా విద్యార్థులను కొట్టడం అది ఎవ్వరం కూడా దాన్ని మనము ఏకీభవించే విషయం కాదు. అయినప్పటికీ అది జరిగింది. దీని మీద నేను మొత్తం అందరు విద్యార్థులతోని వాళ్ళతోని కలిసి మాట్లాడి వాళ్ళతోని రిపోర్ట్ తీసుకొని ఈ మొత్తం రిపోర్ట్ అంతా కూడా మా హైయర్ అఫీషియల్ కి నేను సబ్మిట్ చేస్తున్నాను. తదుపరి చర్యలు వాళ్ళ దగ్గర నుండి ఒక విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏం చేసుకుంటారు ఎట్లా చదువుతారు అని చెప్పి దానికి అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. అది మాత్రం అది కరెక్ట్ కాదు. నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. కరెక్ట్ కాదు. అంటే మేడం ఒకటి అంటే పిల్లలు చెప్పిన ప్రకారం 12:30 to 1 o'clock ఇష్యూ జరిగింది. ప్రిన్సిపల్ గారు 7 o'clock వరకు ఇక్కడే ఉన్నారు, 7 PM వరకు ఇక్కడే ఉన్నారు. అంటే ఆ టైంలో ప్రిన్సిపల్ గారు ఉన్నారు కదా, ప్రిన్సిపల్ గారు విధిలో నిర్లక్ష్యం వహించినట్టే కదా. నోటీస్ లోకి రావాల్సింది, ప్రిన్సిపాల్ గారి దృష్టికి రావాల్సింది, కానీ అది రాలేదు. అది కొంత మిగతా వర్క్సా మరి ఏందో అది నేను ఇప్పటి వరకు ఆ రోజు ఏమేమి వర్క్స్ ఉన్నాయో కూడా నేను చూసిన. కొన్ని ఆన్లైన్ సబ్మిషన్స్ ఉండే మేడం అని అన్నారు. అయినప్పటికీ కూడా సార్ నోటీస్ రావాల్సిందే, అది వాస్తవమే. అంటే ఇప్పుడు విద్యార్థులు వచ్చే ముందు ఏంటంటే ఇప్పుడు సీనియర్స్ క్లాస్ టీచర్ ను బయటికి వెళ్ళమంటే ఉపాధ్యాయుడి పైన చర్యలు ఉంటాయి. ఉపాధ్యాయుడి పీరియడ్ అయిపోయింది అని అంటున్నారు. ఆ టైం వరకు ఆ సార్ క్లాస్ అయిపోతే సార్ బయటికి పోయిండు. అయితే అదే టైంకి వీళ్ళు కరెక్ట్ పీరియడ్ అయిపోయిన టైంకి లోపల ఎంటర్ అయినరు అనేది అక్కడ పిల్లలు చెప్పిర్రు. నేను పిల్లలతో మాట్లాడినా. అది మాత్రం అది కూడా ఏమంటున్నారంటే సార్ ఇట్లా మాదొకటి పర్సు పోయింది సార్, దాని గురించి చూడడానికి వస్తున్నాము అని అంటే, సరే మంచిదిరా మెల్లగా అడగండి, ఏదో చెక్ చేయండి అని చెప్పి అన్నాడట సారు. ఆయన క్లాస్ అయిపోగానే ఆయన వెళ్ళిపోయాడు. కానీ పిల్లలు చేసింది మాత్రం అది ఎవ్వరం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేము. అది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయంలో మాత్రం నేను కంప్లీట్ రిపోర్ట్ లేదు, అలో లేదు, లేదు, అది రాంగే. ఆ పిల్లవాడే ఇప్పుడు కారణం. ఆ పిల్లవాడిని కూడా నేను అడిగిన, ఎందుకు తీసుకొచ్చుకున్నావురా అంటే, నేను జేఈ మెయిన్ ఎగ్జామ్ అటెండ్ అయిన మేడం, నేను హైదరాబాద్ నుండి ఇటే వచ్చిన, మరి ఎందుకు సబ్మిట్ చేయలేదంటే వాడి దగ్గర ఆన్సర్ లేదు. చెక్ చేసే బాధ్యత ఉపాధ్యాయుల దగ్గర ఉంటది, ఖచ్చితంగా చెక్ చేయడమే. చెక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ఏదో ఆ వాష్రూమ్లలో విడిచిన బట్టలలో మళ్ళీ ఫోల్డ్ చేసి పెట్టడం జరుగుతుంది అని చెప్పి ఇందాక వచ్చింది. ఉండవు, ఎక్కడ కూడా సెల్ ఫోన్ అలో లేదు పిల్లలకి, మా స్కూళ్ళల్లో కానీ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో కానీ. అది వాళ్ళు ఎవరి పాటున పట్టుకురావడం అనేది అది కరెక్ట్ కాదు. అంటే పిల్లలు చెప్పిన దాన్ని బట్టి దాదాపు 20 నుంచి 25 సెల్ ఫోన్స్ హాస్టల్లో ఉన్నాయని పిల్లలు అంటున్నారు మేడం. ఒక సెల్ ఫోన్ కాదు. ముందు పిల్లలతో మాట్లాడినప్పుడు 20 నుంచి 25 7th క్లాస్ పిల్లల వాళ్ళ రూమ్ లోనే పెడుతున్నారట. గతంలో ఫస్ట్ నుంచి కూడా 7th క్లాస్ పిల్లల రూమ్ లో దాచి పెడుతున్నారు. ఇలా కార్యకలాపాలు చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడే పెట్టేసుకోవడం జరుగుతుందని పిల్లలు చెప్తున్నారు. ఒక్క పిల్లడన్నా సార్ నోటీస్ తీసుకురావాల్సింది కదా ఈ విషయంలో. అయితే సార్ పిల్లలు ఏమంటున్నారు అంటే సార్ తెలుసు అనేది పిల్లలు అంటున్నారు. తెలిస్తేనైతే ఉంచారు. దాన్ని పిల్లల దగ్గర సెల్ ఫోన్ ఉంటే సార్ వాళ్ళకే ప్రాబ్లం. వాళ్ళు ఏ టైంకి ఫోన్ చేస్తారో ఏం చేస్తారో తెలిసినాక అట్లాంటిది అయితే జరిగి ఉండదు. కానీ పిల్లలు వాళ్ళు కవర్ చేసి 5వ తారీఖు మధ్యాహ్నం 12:30 కొట్టిరు వాళ్ళను. 12:30 నుండి 6వ తారీఖు మధ్యాహ్నం వరకు మాకు తెలియదు. పిల్లలు ఫోన్ చేయగానే మేము వచ్చినాం. వచ్చి చూసుకుంటూనే దెబ్బలు ఉన్నాయి. సార్ మరి వీళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ ఇచ్చిరా అంటే ట్రీట్మెంట్ ఇవ్వలేదా అన్నారు. సార్ ఒక టాబ్లెట్ అయినా నొప్పులకి ఇవ్వలేదా అంటే ఇవ్వలేదా అన్నారు. ఎందుకు ఇవ్వలేదు సార్ అంటే ఇప్పుడు ఇస్తామని. నేను వచ్చిన తర్వాత 4:30కు పోయి బాబుకి ఇద్దాం పో అని చెప్పి అనగానే నేను వద్దు మీరు ఇవ్వకుంటారు సార్ నేను తీసుకుపోతా అని చెప్పి బయట నేను ఇంటికి తీసుకెళ్ళి స్టేషన్ పోయినాం. కాంప్లిమెంట్ ఇచ్చినాం. దెబ్బలు చూడండి సార్ ఒక్కసారి ఎట్లా ఉన్నాయో దెబ్బలు చూడండి. 10 మందిని కొట్టిరు సార్ ఇంటర్ పిల్లలు. మొత్తం మందు తాగుడు, టీచర్లను కొట్టుడు, టీచర్లు భయపడుడు. హాస్టల్లో వాళ్ళు ఇద్దరు లేకుంటే హాస్టల్ మొత్తం సైలెంట్ గా ఉంటుందట సార్. సార్ల గురించి మొత్తం చదువుకున్నారు వాళ్ళు. చదువుకొని ఇక సార్ల గురించి మొత్తం తెలియగానే వీళ్ళకి ఇంతే అని చెప్పి వాళ్ళిద్దరు ఇక మొత్తం చేస్తారు సార్. ఇది
ఏం జరిగింది 31st రోజు అట టీచర్ నే ప్లేట్ తో కొట్టిరట. ఇక టీచర్ పేరు తెలియదు కానీ కొట్టిరు అని చెప్పి స్టూడెంట్లు అన్నారు రాగానే. మా స్టూడెంట్లు అన్నారు బీర్ తాగిరట. టీచర్ వాళ్ళు స్టూడెంట్లు తాగి టీచర్ని ఏమో అంటే టీచర్నే కొట్టిరట ప్లేట్లతో. రామ్ చరణ్ అఖిల్ వాళ్ళు రోజు అదే పనిగా 7th క్లాస్ రూమ్ లా చిన్న పిల్లలు చదువుకునే 7th క్లాస్ బి సెక్షన్ అనే రూమ్ లకు వచ్చి బూత్ వీడియోలు సెక్స్ వీడియోలు చూసుకుంటా అదే ఫోన్ ను మళ్ళీ అదే రూమ్ లో దాచిపెట్టుకుంటా ఇదే జరుగుతున్న క్రమంలో వాళ్ళ ఫోను ఎవరో ఎత్తుకుపోయారట. ఎత్తుకపోతే మా ఫోన్ వీళ్ళే ఎత్తుకపోయారు అని చెప్పి సీసీ ఫుటేజ్ ని చూసి ప్రిన్సిపాల్ బూకే రాజ్ అనే ఈ సార్ దగ్గర పర్మిషన్ తీసుకొని 6 పచ్చికట్టలు పట్టుకొని ఒక ట్యూబ్ లైట్ నా బండులు ఉన్నది మేము చూపెడతా. ట్యూబ్ లైట్ అటుపక్క ఇరిగింది ఇటుపక్క ఇరిగింది. ఆ కట్టెలు ఇరిగేదాకా నా కొడుకును విశ్వను అందరిని రూమ్ లో తలుపు అప్పుడు సంతోష్ సార్ అనేట ఆయన తెలుగు సారు చదువు చెప్తుండట. నువ్వు 2 నిమిషాలు పక్కకు జరుగు అని చెప్పి సార్ నువ్వు పక్కకు జరుగున జరిగిండట. ఈయన పోయి ఈ పిల్లలు ఇద్దరు పోయి రామ్ చరణ్ అఖిల్ అనే పిల్లలు పోయి రూమ్ లోకి పోయి కొట్టిరు. తలుపులేసి కొడతా అంటే 11వ తరగతి పిల్లలు 10వ తరగతి పిల్లలు 9వ తరగతి పిల్లలు మొత్తం హాస్టల్ ఉన్న పిల్లలంతా పైకి పోయి కిటికీలోకి వెళ్ళి ఒకరు కాకుండా వాళ్ళు ఇట్లా చూస్తురాట కానీ ఎవరు ఆపలేరు. ఏ టీచర్ పట్టణ కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల బాయ్స్ హాస్టల్లో నిన్న జరిగిన ఘటన సీనియర్స్ విద్యార్థి ఎవరైతే ఉన్నారో 9 మంది విద్యార్థుల పైన విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. పూర్తిగా ఇది ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో క్లాస్ టీచర్ సంతోష్ ఆధ్వర్యంలో జరిగిన సంఘటన. రేపు వాళ్ళకి ఏమైనా చనిపోయే సిచ్యువేషన్ ఉన్నా కూడా ఇక్కడ భద్రత లేదు కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు ఇక్కడ రోదనలు వినిపిస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఎంఈఓ గారు కూడా రావడం జరిగింది. విచారణ బాధితులుగా ఆ విద్యార్థుల పైన సస్పెండ్ చేయడం జరిగింది. కానీ పూర్తి బాధ్యత ఈ ప్రిన్సిపాల్ సంబంధించిన ఈ హౌస్ మాస్టర్ వాళ్ళ పైన సస్పెండ్ చేయాలని చెప్పి మా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళను సస్పెండ్ చేయకపోతే సంబంధించిన మేము కలెక్టర్ దగ్గరికి పోతాం, అవసరమైతే కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు అంగడి కుమార్, నేను PDSU స్టేట్ కమిటీ మెంబర్. నా పేరు రాకేష్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. హుస్నాబాద్ మండలంలో ఉన్నటువంటి జిల్లెలగడ్డ గ్రామ శివారులో ప్రభుత్వ గిరిజన సంక్షేమ హాస్టల్లో 9 మంది విద్యార్థులను 7వ తరగతి చదువుతున్న 9 మంది విద్యార్థులను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న రామ్ చరణ్ అఖిల్ అనే విద్యార్థి స్వయంగా క్లాస్ టీచర్ తెలుగు సార్ సంతోష్ సార్ ఉన్న ఆధ్వర్యంలోనే తలుపు పెట్టి మరి 9 మంది విద్యార్థులు అల్లర్లు ఆడుతున్నా ఏడుస్తున్నా కాళ్ళు పట్టుకున్నా కూడా మొదలకుండా విచక్షణ రహితంగా దాడి చేసి అలాగే దాడి చేయడమే కాకుండా విద్యార్థుల పైన దొంగ ఆరోపణలు రేపిన ప్రిన్సిపల్ గారు అలాగే చర్యలు లేకుండా హౌస్ మాస్టర్ గారు కానీ అలాగే సంతోష్ సార్ గారు కానీ ప్రిన్సిపల్ గారు కానీ ఎవరు కానీ విద్యార్థులను ఇంత కూడా విద్యార్థులే తాగి వచ్చి ప్రిన్సిపల్ ని క్లాస్ టీచర్లను కొట్టేంత దిగజారిపోయారంటే వీళ్ళు ప్రభుత్వ అధికారులు లేకపోతే ఇంకేమన్నా మరి వీళ్ళకి ప్రభుత్వం ఎందుకే జాబ్ ఇచ్చిందా? లేకపోతే ప్రిన్సిపల్ అంటాడంట నువ్వు నీ కొడుకు కేసు పెడితే నీ కొడుకు ఎక్కడ చదువుతాడో అని బెదిరిస్తాడట. ఆయన కొడుకు ఎక్కడ చదువుతాడో ఆయన డ్యూటీ ఎక్కడ చేస్తాడో మేము చూస్తాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రిన్సిపాల్ ని సంతోష్ సార్ ని హౌస్ మాస్టర్ ని వెంటనే విధుల నుంచి తొలగించాలి. లేనున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం.